తిరుమలలో కమాండ్ కంట్రోల్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ దంతాను గతంలో కొందరు టీటీడీ పాలకులు కాపాడారని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణి కేసు విషయంలో ఆధారాలు డిలీట్ చేసినందుకు బహుమతి ఇచ్చారంటూ విమర్శలు చేశారు. ఆయన భానుప్రకాష్ రెడ్డి ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సంవత్సరాల ఏదైతే పాలనలో జరిగిన అవకతవకలు అనేకం బయటపడుతున్నాయి. తాజాగా పరకామణి ఇష్యూకి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పరకామణి ఇష్యూకి సంబంధించి ఏదైతే సీసీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన అధికారి ఈ చర్యలకు పాల్పడ్డాడంటూ ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అంటున్నాడు. అయితే ఎందుకు దీన్ని డిలీట్ చేశాడు, దీని వెనుక ఎవరున్నారు అన్న విషయాల గురించి ఆయన మాట్లాడతారు. మనతో ప్రస్తుతం ఉన్నారు. ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఈ కోణంలో మీరు ఏమైనా ఆలోచించారా, లేకపోతే దీని మీద విచారణ డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా పరకామణి అంశానికి ఈ కమాండ్ కంట్రోల్లో అధికారి తప్పు చేసి భక్తుల పోగొట్టుకున్న డబ్బుని వారికి అందియకుండా తన సొంత అవసరాలకు వాడుకొని హుండీలో సమర్పించినటువంటి కానుకలు కూడా రిజిస్టర్లో నమోదు పరిచి కానీ సమర్పించకుండా తన జోబులు వేసుకున్న అధికారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎందుకు ఆయన తప్పించారు, ఎందుకు ఆయన మీద అంత ప్రేమ, మీకేదో లబ్ధి చేశారని చెప్పి నాకున్నట్టు ఇన్ఫర్మేషన్, నాకున్నట్టు భక్తులు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సీసీటీవీస్ ఫుటేజ్ పరకామన్లో రవికుమార్ అంశంలో సీసీటీవీ ఫుటేజ్ ఈయన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఆధారంగా ఆ ఫుటేజ్ని నాశనం చేశారు. కాబట్టే ఈయన మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా మాతృశాఖకి బదిలీ చేశారని చెప్పి తెలిసింది. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లోతుగా దీన్ని విచారణ చేస్తే దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఎందుకంటే ₹1 కోట్ల కుంభకోణం, ఇది ₹1 కోట్ల కుంభకోణం. అసలు దాంట్లో కూడా దాదాపు ₹5 కోట్ల భక్తులకు చేరాల్సిన నగదుని ఈ అధికారి కొందరు పంచుకున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి అన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. అసలు వైసీపీ ప్రభుత్వం టీటీడీని ఏమనుకునింది, తమ సొంత శివశంకర్ మీద మీరు ఏదైతే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది అంటున్నారు, ఏదైతే పరకామణి ఇష్యూ తర్వాతనే అతన్ని బదిలీ చేశారో అప్పటికే అతని విషయాలు బయటపడ్డాయి. పరకామణి ఇష్యూ జరిగింది 23/4/2023లో, ఈ ఇష్యూ జరిగింది 6వ నెలలో. కాబట్టి దానికి సంబంధించి ఎప్పుడైతే లోక్ అదాలత్లో ఇవన్నీ కాంప్రమైజ్ అయిన తర్వాత ఏ విధంగా రవికుమార్ని కాపాడాలని చెప్పి ఒక ఉద్దేశంతో వీళ్ళు ఒక అవగాహనకు వచ్చి రవికుమార్ని అడ్డం పెట్టుకొని రవికుమార్ ద్వారా నువ్వు ఈ కేసుని సీసీటీవీ ఫుటేజ్లో మాకు సహకరిస్తే నీకు ఇట్లా సహకరిస్తామని చెప్పి ఏదైనా లోపాకారి ఒప్పందం జరిగిందేమో మాకైతే తెలియదు. కాబట్టి లోతుగా విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. 23 మంది ఏదైతే కమాండ్ కంట్రోల్లో పనిచేసే ఆపరేటర్లు కానీ సిబ్బంది కానీ అతను వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చాడు. అతను ఏదైతే భక్తులు పోగొట్టుకున్న వస్తువులన్నింటినీ తన సొంతానికి వాడుకున్నాడు, స్టేషనరీగా వాడుకున్నాడు, సెల్ ఫోన్లు సొంతానికి వాడుకున్నాడు అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా బంగారు నగలు కూడా అతను భక్తులకు దొరికిన బంగారు ఏదైతే భక్తులు పోగొట్టుకున్న నగలను కూడా ఇతను స్వాధీనం చేసుకొని సొంతానికి వాడేసుకున్నాడని ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో టీటీడీ ఎందుకు అతని మీద కేసు పెట్టలేదనుకుంటున్నారు? అదే ఎవరిని మెప్పించడానికి, ఎవరిని తప్పించడానికి అప్పుడు నుండి టీటీడీ అధికారులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి టీటీడీ అధికారులు ఈ పని చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. వాస్తవాలు తొందరలోనే ఎంక్వైరీ ద్వారా బయటపడాలని చెప్పి మేము కోరుకుంటాం. పడుతుందని చెప్పి కూడా ఆశాభావం. ఇప్పుడు ఈ నివేదికను చూపించి మీరెందుకు కేసు నమోదు చేయమని విజిలెన్స్ వాళ్ళని కోరడం? మొన్ననే టీటీడీ ఈఓ గారితో మేము దీని మీద మాట్లాడడం జరిగింది. ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద విచారణ చేసింది. తొందరలో రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ప్యారలల్గా ఇంకో ఎంక్వైరీ జరిపేదానికి వీలు లేదని చెప్పి ఈఓ గారు చెప్తున్నారు. కానీ నేను లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఒకవేళ ఇది కానీ ఆలస్యమైతే త్రూ కోర్టు న్యాయస్థానం ద్వారా దీన్ని తిరిగి మనం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షురాలు గారి అనుమతితో తొందరలోనే దీని మీద న్యాయపరంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వమే ఏదైతే విజిలెన్స్ నివేదిక ఒకటి విజిలెన్స్ కమిటీ వేసింది, రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ఒకటి కొనసాగుతుంది. ఏసీ కూడా 6 నెలలు అయింది. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం ఏర్పడకనే అంటే మంత్రివర్గాన్ని ఏర్పడిన వెంటనే పూర్తిగా ఒక విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తే 6 నెలలుగా ఈ కమిటీ ఎందుకు నత్తనడకన విచారణ కొనసాగిస్తుంది? నివేదిక ఇంకా పూర్తి కాలేదా? సమర్థమైనటువంటి అధికారులతో విజిలెన్స్ కమిటీ రావడం జరిగింది. లోతుగా వారు విచారణ చేశారు. కాబట్టి ఎందుకు ఆలస్యమైంది ఒకసారి ముఖ్యమంత్రి గారితో కూడా మేము కలిసి, మా రాష్ట్ర అధ్యక్షురాలతో కలిసి మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ రిపోర్ట్ని తొందరగానే బయట పెట్టాలని చెప్పి మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతాం. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫార్సు లేఖలకు సీఎం ఆమోదం తెలిపాడు. అదేవిధంగా మీరు కూడా ఆమోదం తెలిపారు. ఇది కొంత ఇబ్బంది అవుతుందా ఏమన్నా? అంటే తెలంగాణ ప్రాంతాలు వేరైనా తెలుగువారు ఒకటే అని చెప్పి ఒక భావన ఉంది. కాబట్టి వారానికి 4 పర్యాలు 4 లెటర్లు 300 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం 2 రోజులు అక్కడ ప్రజాప్రతినిధులకి వారు మన ముఖ్యమంత్రి సంప్రదించిన కారణంగా
వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. అది సోమవారం నుంచి బేస్త వరకు శుక్ర శని ఆదివారాలు వారికి అనుమతి లేదు. కాబట్టి ఇది పెద్దలనే తీసుకున్న నిర్ణయం. వారిని మీరు ఎలా స్వాగతిస్తారు? ఇది ఖచ్చితంగా కొద్ది రోజులు దీర్ఘకాలంగా ఉండేదానికన్నా వారు ఇచ్చినారు కాబట్టి కొద్ది రోజులు దీన్ని కొనసాగించి మళ్ళీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది. అంటే ఇప్పటికే విఐపి బ్రేక్ దర్శనాలు ఎక్కువైంది. ఇప్పటికే ఉదయం 10 గంటలకు మొదలైతే విఐపి దర్శనం దాదాపు మధ్యాహ్నం 2 వరకు వెళ్తా ఉందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. దీన్ని రాబో రోజుల్లో బోర్డులో మాట్లాడి ఎక్కడ ఏ విధంగా దీన్ని అరికట్టచ్చో ఆ విధంగా అరికట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి మీరన్నీ నివేదికలు బయటకు తెస్తున్నారు, చూపిస్తున్నారు. కానీ యంత్రాంగం అటు పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా ఇటు మీ కూటమి ప్రభుత్వం కానీ ఏమైనా స్పందిస్తుందా దీని మీద? అటు ఇంతకుముందు పార్వతి మండపం మీద గతంలో మీరు విచారణ కమిటీని తీసుకొచ్చారు, కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి విచారణ చేశారు. అదేవిధంగా మొత్తం అంతా ఇక్కడంతా ఏదైతే పర్యావరణాన్ని గతంలో ఉన్న చరిత్ర అవశేషాలను దెబ్బతీసే విధంగా గత పాలకులు వ్యవహరించారన్నారు కూడా. అది కదలలేదు, ఇది కదలలేదు. అసలు ఊరికనే బయటకు వస్తున్నాయి నివేదికలు, కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. చర్యలు కఠినంగా ఉండబోతాయి. పార్వతి మండపం అంశాన్ని కూడా నేను అధికారులతో మాట్లాడాను. ఈ వైకుంఠ ఏకాదశి ఇది అయిన తర్వాత దాని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. తిరిగి దాన్ని ఒక పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి మా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం మాకు లేదు. కొన్ని సున్నితమైన అంశాలు భక్తుల మనోభావాలతో ఉండే అంశం కాబట్టి ఏ విధంగా భక్తులకు చెప్పాలి, ఎంతవరకు భక్తులకు చెప్పాలి ఆ పరిధిలో చెప్తున్నాం. ఇంటర్నల్గా ఏం చేయాలో మేము టైట్ చేస్తున్నాం. ఏదైతే విఐ శివశంకర్ కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ను ఎవరు కాపాడారు, ఎవరు వీరి వెనుక ఉన్నారన్న విషయాల మీద తాము నివేదిక తర్వాతనే ఇటు ఒక పోలీసులో కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి పరకామణి కేసును మరోసారి తిరగదోడతామని భానుప్రకాష్ రెడ్డి అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో